Hi students, welcome to Siva tutorials. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్. సో జావాస్క్రిప్ట్ లో వేరియబుల్ అంటే ఏంటి, అదే విధంగా వేరియబుల్స్ ని మనం ఎలా యూజ్ చేసుకుంటాము, సో దాని మీద ఒక ప్రోగ్రామ్ కూడా ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ తెలుసు, సి లాంగ్వేజ్ లో కానీ జావాలో కానీ యూజ్ చేసాం. వేరియబుల్ అంటే ఏంటి, స్టోరేజ్ లొకేషన్ కి ఒక నేమ్ ఇవ్వటాన్ని వేరియబుల్ అంటాం. సో ఇప్పుడు ప్రీవియస్ క్లాస్ అంటే జావాలో సిలో ఎలా రాసుకున్నామో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డేటా టైప్ రాసేవాళ్ళం, వేరియబుల్ నేమ్ అనేది రాసేవాళ్ళం, ఇన్స్టలేషన్ చేసేవాళ్ళం, సెమీకోలన్తో ఎండ్ అయ్యేది. ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఏ అనేది ఇది వేరియబుల్ అవుతుంది. ఓకేనా. సో ఈ వేరియబుల్ అనేది ఎలాగా, ఈ స్టోరేజ్ లొకేషన్ అంటే ఇది లొకేషన్ అవుతుంది. 10 అనే దాన్ని ఒక ప్లేస్ లో స్టోర్ చేస్తాను, ఆ స్టోర్ చేసే ప్లేస్ కే ఏ అనే పేరు ఇస్తాను. ఓకేనా. ఇది వచ్చేసరికి వేరియబుల్ అవుతుంది. ఇక్కడ మనం ఎలా యూజ్ చేసుకుంటాము అంటే వేరియబుల్స్ డిక్లేర్ చేయాలంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, నేను var అని రాసుకోవాలి. ఓకేనా. డేటా టైప్ క్లాస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం డేటా టైప్స్ ని ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనం వేరియబుల్స్ ని రాయాలి అంటే చూసారు, ఇక్కడ ఈ నేమ్ రాసానా, ఆ నేమ్ రాయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఎలా పడితే అలా రాయాలి. ఆల్రెడీ మనకి సి లాంగ్వేజ్ లో రూల్స్ ఉన్నాయి, అదేవిధంగా జావాలో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. సేమ్ అవే రూల్స్ ఉంటాయి, కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది, చూడండి క్లియర్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రూల్స్ అంటే వేరియబుల్ రాయాలంటే మనకి ఏం రూల్స్ కావాలి, ఆ రూల్స్ ఏమైతే చూడండి. నేమ్స్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్, అదేవిధంగా డిజిట్ లేదంటే అండర్ స్కోర్, ఇలాగా మనకి ఏంటంటే ఫస్ట్ లెటర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ఇంతకుముందు వేరియబుల్స్ లో కూడా చూసాం, సి లాంగ్వేజ్ లో స్టార్టింగ్ అనేది దేంతో స్టార్ట్ చేసుకోవాలి, లెటరే అయి ఉండాలి అని చెప్పుకున్నాం, డిజిట్ తో స్టార్ట్ చేయలేదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చూడండి, దీనికి వేరియబుల్స్ కింద ఎగ్జామ్ ఇచ్చాను, ఫస్ట్ నెంబర్ తో 1 శివ అని రాశాను, ఇలా రాసుకోవచ్చు అని ఇక్కడ మనకి చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా వేర్, చూడండి ఇక్కడ వేర్ శివ అని రాశాను, ఇది అందరికీ తెలిసిందే ఏంటంటే ఎస్ అంటే స్టార్టింగ్ లెటర్ తోనే రాసుకోవచ్చు అని. నెక్స్ట్ అదే విధంగా వేర్ అండర్ స్కోర్ శివ అని చెప్పాను, ఇది కూడా అందరికీ తెలిసిందే. మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో అంటే జావాస్క్రిప్ట్ అనే కాన్సెప్ట్ లో ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏం చెప్పారంటే 1 శివ అని రాశారు. చూసారు ఇక్కడ 1 లెటర్ కాకుండా నెంబర్ తో స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఒకటి ఎక్స్ట్రా కాన్సెప్ట్ వచ్చింది ఇక్కడ, అంతే. ఓకేనా. మిగిలినవన్నీ మనకి కామనే. ఈ జావాస్క్రిప్ట్ ని బేస్ చేసుకొని మనకి ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. ఇంతకుముందు మనం సిలో జావాలో ఎలా యూజ్ చేసుకున్నాం, స్టార్టింగ్ అనేది లెటరే ఉండాలి అని చెప్పాను. అదేవిధంగా స్టార్టింగ్ అనేది అండర్ స్కోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కొన్ని కంపైలర్స్ అనేవి మనకి యూజ్ చేసుకుంటాయి అని చెప్పాను. కానీ ఇక్కడ ఏం చేశాను, స్టార్టింగ్ చూడండి ఇక్కడ లెటర్స్ లో డిజిట్ తో అదేవిధంగా అండర్ స్కోర్ తో మూడింటితో స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ది కంప్లీట్ అయిపోయింది. సెకండ్, we can use the space in I cannot use the spaces in names అంటే నేమ్స్ మధ్యలో ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి var అని రాస్తున్నాను, ఇక్కడ వచ్చేసరికి నేను శివ రామ్ అని రాశాను. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు 10 అని రాశాను. సో ఇది పాసిబుల్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే ఇక్కడ చూడండి శివాకి మధ్యలో రావుకి మధ్యలో స్పేస్ ఇచ్చాను, అండర్ స్కోర్ అనో ఇంకోటనో యూజ్ చేయాలి. అలా యూజ్ చేయకుండా స్పేస్ అనేది పెడితే ఇది కరెక్ట్ కాదు. సో నెక్స్ట్, నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కేస్ సెన్సిటివ్ అంటే var వేర్ ఇజ్ ఈక్వల్ టు వేర్ క్యాపిటల్ ఏ ఇజ్ ఈక్వల్ టు 10 అని పెట్టాను, var స్మాల్ ఏ ఇజ్ ఈక్వల్ టు 10 అని పెట్టాను. ఓకేనా. సో ఈ రెండు వేరు. నెక్స్ట్ అదే విధంగా we cannot use reserved word as a variable name అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రిజర్వ్డ్ వర్డ్ ఎగ్జాంపుల్ కి మనకి ఇక్కడ ఏంటంటే రిజర్వ్డ్ వర్డ్ వేర్ అనేది రిజర్వ్డ్ వర్డ్. ఓకేనా. అంటే డేటా టైప్స్ చెప్పుకున్నాం కదా, డేటా టైప్స్ లో కానీ నెక్స్ట్ మనకి సి లాంగ్వేజ్ లో 32 కీవర్డ్స్ ఉన్నాయని చూసారా, ఆ 32 కీవర్డ్స్ మనకి సి లాంగ్వేజ్ లో యూజ్ చేయకూడదు, ఇది వేరియబుల్ నేమ్ కింద. అలాగే ఇక్కడ కూడా కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ కి చూడండి var var is equal to 10 అని పెట్టాను. అంటే ఇక్కడ var అనేది ఏంటి, ఇక్కడ మనకి పర్టికులర్ గా తెలుసు వేరియబుల్ ని డిక్లేర్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవాలి. దాన్నే ఇక్కడ నేను వాడాను అనుకో వేరియబుల్ నేమ్ కింద, అది కరెక్ట్ కాదు అని చెప్పాడు. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఇక్కడ వేర్ నెంబర్ అని తీసుకున్నాను, ఇదంతా ఇప్పుడు చెప్పింది. వేర్ 1 శివ, వేర్ శివ, వేర్ అండర్ స్కోర్ శివ, ఇవి ఏమవుతున్నాయంటే కరెక్ట్ గా రాసుకోవడం, కరెక్ట్ గా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేయడం ఈ టైప్ లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాసి ఆ ప్రోగ్రామ్ లో మనకి అంటే ఒక్కొక్క పార్ట్ ఇక్కడ ఏంటంటే ప్రాంప్ట్ అనే కొత్త టాపిక్ వస్తుంది. సో అది ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మీకు చెప్తాను. HTML తో స్టార్ట్ చేశాను, హెడ్ టైటిల్ వచ్చేసరికి వేరియబుల్స్ రాశాను, టైటిల్ క్లోజ్ చేశాను, హెడ్ ఓపెన్ చేసాము. ఓకేనా, సారీ క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇంతకు ముందు మనం ఏం చేసాము, హెడ్ లో రాశాను స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అని.
బట్ ఇప్పుడు ఏం చేస్తానంటే బాడీలో రాస్తాను. ఇది బాడీలో స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. సో హెడ్లో రాయొచ్చు, బాడీలో రాయొచ్చు, ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ఇప్పుడు బాడీలో స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అని రాశాను. తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే వేరియబుల్ డిక్లరేషన్ చేశాను. ఏంటి వేర్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అని రాశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తానంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ అని రాశాను. సో ప్రాంప్ట్ అంటే మనం ఎందుకు యూజ్ చేస్తాం, ప్రాంప్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే కీబోర్డ్లో నుంచి ఏదైనా మనం ఎంటర్ చేయడం, అంటే ఎగ్జిక్యూషన్ టైంలో కీబోర్డ్లో నుంచి ఏదైనా ఎంటర్ చేయడానికి మనం ఈ ప్రాంప్ట్ అనేది యూజ్ చేస్తాం. మనం ప్రీవియస్ క్లాస్లో సి లాంగ్వేజ్లో సిస్టమ్ ఇక్కడ మనకి ఏంటంటే స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేసాము. ఓకేనా. సో సి లాంగ్వేజ్లో స్కాన్ఎఫ్ ఎలాగైతే యూజ్ అవుతుంది, ఇక్కడ వచ్చరికి ప్రాంప్ట్ అనేది అదే విధంగా మనకి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ దీంట్లో డబుల్ కోట్స్లో రాశాను ఎంటర్ యువర్ నేమ్ అని. సో నాకు అవుట్పుట్లో ఎలా వస్తుందంటే ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చేస్తుంది. వచ్చేసి చూడండి ఇక్కడ క్లియర్గా సిస్టంలో చూపిస్తాను నేను మీకు ఆల్రెడీ. నెక్స్ట్ అదే సిస్టంలో కంటిన్యూ అవుట్పుట్ చూపిస్తాను. బట్ ఇక్కడ కూడా చెప్తున్నాను చూడండి ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చింది. నేమ్ అని వచ్చేసింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇట్లా ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో నేను ఏదైతే ఎంటర్ చేస్తానో, అంటే ఇక్కడ కీబోర్డ్ లో నుంచి ఎంటర్ చేయడానికి యూజ్ అవుతుంది ఎగ్జిక్యూషన్ టైంలో. ప్రాంప్ట్ అని రాయడం వల్ల ఇక్కడ ఏంటంటే కీబోర్డ్ లో నుంచి మనల్ని ఎంటర్ చేయమని అడుగుతూ ఉంటుంది. మనం ఎంటర్ చేయొచ్చు ఎంత పెద్ద నేమ్ అయినా. సో నేను శివ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసింది ఎక్కడికి వస్తుందంటే నేను ఎంటర్ చేసింది మొత్తం ఈ నేమ్ లోకి వచ్చేస్తుంది. నేను ఎంటర్ చేసింది శివాని ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ ఈ స్పేస్ లో ఇక్కడికి నేమ్ లోకి వచ్చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందంటే ఇప్పుడు చూడండి ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. యువర్ నేమ్ ఈజ్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఎంటర్ ఓకే కొట్టిన తర్వాత ఓకే క్యాన్సిల్ అని ఉంటుంది. ఓకే కొట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది యువర్ నేమ్ ఈజ్. చూడండి యువర్ నేమ్ ఈజ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అవుట్పుట్ దీని కింద వచ్చేసరికి ఏమొస్తుందంటే నేను ఏమైతే ఎంటర్ చేశానో అది వచ్చేస్తుంది శివ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఇక్కడ వచ్చరికి ఏంటి ఇది డబుల్ కోట్స్ లో కనుక పెడితే నాకు ఏమొస్తుందంటే డైరెక్ట్ గా చూడండి ప్లస్ నేమ్ అని వచ్చేస్తుంది. అంటే డబుల్ కోట్స్ లో ఏది రాస్తే అది ప్రింట్ అవుతుంది కదా. బట్ ఇక్కడ డబుల్ కోట్స్ లో రాయాలా. ఇక్కడ ఏంటంటే మనకి సి లాంగ్వేజ్ లో ఆల్రెడీ యూజ్ చేసుకున్నాం. జావాలో అయితే ఇంకా క్లారిటీ తెలుసు ప్లస్ అనే సింబల్ యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా. నేమ్ లో ఇందాక ఏమొచ్చింది అక్కడ నేనేం ఎంటర్ చేసా శివ. ఆ శివ అనేది ఇక్కడికి వచ్చి ప్రింట్ అవ్వాలి కాబట్టి ప్లస్ అనే గుర్తుతో పైన ఉన్న వాల్యూస్ ని యాక్సెస్ చేసుకుని కిందకి తీసుకొస్తుంది. నేమ్ ప్రింట్ అవుతుంది. నేమ్ లో శివ ఉంది కాబట్టి శివ అవుట్పుట్ వచ్చేస్తుంది. తర్వాత డాక్యుమెంట్ డాట్ క్లోజ్ అయిపోవాలి డాక్యుమెంట్ అనేది. తర్వాత స్క్రిప్ట్ క్లోజ్, బాడీ క్లోజ్, హెచ్టిఎంఎల్ క్లోజ్. ఓకేనా. సో ఈ టైప్ లో ఉంటుంది. వేరియబుల్స్ అంటే ఇక్కడ వేర్ నేమ్ జస్ట్ వేరియబుల్ మాత్రం ఇది ఒక్కటే మనం డిఫైన్ చేసాం, అంతేగాని వేరే ఏమి డిఫైన్ చేయలేదు. సో ఇది ఓవరాల్ గా వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్. సో కంటిన్యూషన్ లో మీకు ఏంటంటే సిస్టమ్ ఎలా జరుగుతుందో కూడా చూపిస్తాను, చూస్తుండండి. ఆల్రెడీ డేటా టైప్స్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ తర్వాత టైటిల్ క్లోజ్ చేశాను, హెడ్ క్లోజ్ చేశాను. ఇక్కడ ఏం చేశాను హెడ్లో నేనేమి రాయలేదు. హెడ్లో రాసుకోవచ్చు, బాడీలో రాసుకోవచ్చు జావా స్క్రిప్ట్ అనేది. సో బాడీలో యూజ్ చేశాను. బాడీలో జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తానంటే జావా స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అని రాశాను. వేర్ నేమ్ అని రాశాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ అని రాశాను. ఇలా రాస్తే ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకి స్కాన్ఎఫ్ లాగా యూజ్ అవుతుందని చెప్పాను. సో ఇది ఒకటి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సో నేను ఏంటంటే ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ డబుల్ కోట్స్లో ఏదైతే రాశానో అది ఏమవుతుంది నాకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా. ఆ నేమ్ అనేది నేను ఎంటర్ చేసిన నేమ్ అనేది నాకు డిస్ప్లే అవ్వాలి. సో కీబోర్డ్లో నుంచి ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేయాలి, ఎంటర్ యువర్ నేమ్ అని నాకు కనిపించాలి. సో అలా రావాలి కాబట్టి నేను ఏం చేశాను ప్రాంప్ట్ అని రాశాను. సో అది అలా ఎక్కడ సేవ్ అవుతుంది నేమ్లో సేవ్ అవుతుంది. తర్వాత డాక్యుమెంట్ డాట్ రైట్ వెళ్ళాను H1 యువర్ నేమ్ ఈజ్. తర్వాత నాకు ఇక్కడ నేను ఏదైతే అంటే కీబోర్డ్లో నేను ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఎంటర్ చేసింది ఎక్కడ వస్తుందంటే నాకు యువర్ నేమ్ ఈజ్ అని వచ్చేసి ఇక్కడ చూడండి నేమ్ చూడండి ప్లస్ ముందు ప్లస్ గుర్తు వెనకాల ప్లస్ గుర్తు పెట్టాను. అదే ఏ సైజులో ఉండాలి H2 సైజులో నేను ఉండాలి. సో తర్వాత డాక్యుమెంట్ అనేది క్లోజ్ అవ్వాలి. సో అది ఇప్పుడు దాన్ని ఎలా చూపిస్తాను అంటే చూడండి ఇక్కడ వేరియబుల్స్ అనేది ప్రోగ్రామ్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అనేది కొట్టేశాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు నేను ప్రోగ్రామ్ ఏదైతే రాశాను ఇది చూడండి ఇక్కడ. సో దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ నేనేం రాశాను ప్రాంప్ట్ అని రాశాను కాబట్టి చూడండి ఇక్కడ ప్రాంప్ట్లో ఎంటర్ యువర్ నేమ్. సో ఇక్కడ నాకు కనిపిస్తుందా ఎంటర్ యువర్ నేమ్ అని అక్కడ ఒక బాక్స్ వచ్చింది. ఆ బాక్స్లో నేను నేమ్ అనేది ఎంటర్ చేస్తాను. సో ఇదిగో ఇక్కడ స్పేస్ వచ్చింది సార్, ఆ స్పేస్ ఇచ్చింది అందుకు అంటే బాక్స్ ఒకటి క్రియేట్ అయ్యి ఆ బాక్స్లో నేను ఏదో మ్యాటర్ రాయడం కోసం ఆ స్పేసెస్. తర్వాత ఇక్కడ ఏం చేస్తాను డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్లో నాకు యువర్ నేమ్ ఈజ్ అని వచ్చేసి నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఏదైతే ఎంటర్ చేశానో అది నాకు ప్రింట్ అవుతుంది. సో అది ఎలా ఎంటర్ చూడండి ఇక్కడ బాక్స్లో నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ SIVA శివ అని రాశాను. చూడండి క్లియర్గా నేను ఇక్కడ ఓకే అని కొట్టేశాను. సో చూసారు ఇక్కడ నేను శివ అని రాశాను కాబట్టి యువర్ నేమ్ ఈజ్ అని వచ్చేసి శివ అని వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ దీన్ని రీఫ్రెష్ కొడుతున్నాను చూడండి రీఫ్రెష్ కొట్టేశాను. సో ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అండి. ఇప్పుడు నేను BENNU అని కొట్టేసి
ఓకే కొట్టాను. సో ఇప్పుడు చూడండి, ఇందాక నాకు ఎలా ఉంది, అక్కడ శివ ఉంది, ఇప్పుడు నాకు ఎలా ఉంది, నేమ్ అనేది వెన్ను అనేది. నేను ఇక్కడ ఏదైతే టైప్ చేస్తున్నానో అది నాకు డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం నేను రాసిన కోడే ఇది. సో ఈ కోడ్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ప్రాంప్ట్ అని రాశాను, ఎంటర్ యువర్ నేమ్ అని రాశాను. సో కాబట్టి నాకు ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చేసింది. దాని తర్వాత ఆ నేమ్ అనేది నేను ఎంటర్ చేయాలి. బాక్స్ ఒక ఎంటీ బాక్స్ వచ్చింది, ఆ బాక్స్లో నేను ఎంటర్ చేశాను. నేను ఏదైతే ఎంటర్ చేశానో అది నాకు డిస్ప్లే అవ్వాలి కాబట్టి సో ఇక్కడ చూడండి, యువర్ నేమ్ అని వచ్చేసి H1లో కనిపిస్తుంది. దాని తర్వాత ఏం రావాలి, నాకు H2లో సైజులో నేమ్ రావాలి. నేను ఇక్కడ చూడండి, నేమ్ అనేది రాశాను చూసారా, డబుల్ కోట్స్లో, అంటే డబుల్ కోట్స్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోయింది, H2లో ఎండ్ అయిపోయింది. ఇక్కడ వచ్చరికి H1కి స్టార్ట్ అయ్యి H2కి ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా, ప్లస్ నేమ్ ప్లస్ అని రాశాను చూసారా, ఈ పొజిషన్లో నాకు H2 సైజులో నేను ఇక్కడ ఎంటర్ చేసింది నాకు డిస్ప్లే అవుతుంది. సో మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ కొడుతున్నాను చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో చూసారా, మా బ్రౌజర్లో దిస్ పేజ్ సేస్ ఏం చెప్తుంది, ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. సో కాబట్టి ఎంటర్ యువర్ నేమ్, నేను ఇక్కడ ఏం చేశానంటే SAVE అనేది ఎంటర్ చేశాను కాబట్టి ఓకే కొట్టిన తర్వాత నాకేం వచ్చింది, నేమ్ అనేది వచ్చేసింది. సో ఇది మనకి ఏంటంటే ఓవరాల్గా వేరియబుల్స్ అనే కాన్సెప్ట్లో ప్రాంప్ట్ అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడింది.